వాళ్ళు కూడా వేటకు వెళ్ళేటువంటి వాళ్ళే కాకుండా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క భార్యలు బిడ్డలైతేనేమి 45 సంవత్సరాలకే సోమరపోతులు చేస్తున్నాడు జనాన్ని అని ఆ రోజు అన్నారు. ఈయన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే మా మాటకు నెలకు వచ్చి 1500 స్కాన్ చేసుకోండి. ఒకటి స్కాన్ చేసి మీ గ్రూప్లో పెట్టుకోండి అమ్మా, తీసుకోండి, వాట్సాప్లో స్కాన్ చేయండి, గూగుల్లో. సంతోషమయ్య మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు. మన పెద్దలు చెప్పినవన్నీ మీరు ఆలకిచ్చారు. చంద్రబాబు నాయుడు పేదల నోర్లు కొట్టి పెద్దలకు దోచిపెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో పెద్దలను కొట్టి పెద్దల మీద కొట్టి పన్నులేసి పేదలకు పంచుతాడు. ఈ సూత్రమే చంద్రబాబు నాయుడు అందరికీ చెప్పి వ్యాపార వర్గాలందరికీ మీ అందరి పన్ను మీరు కడుతుంటే ఊరదేశపై జనానికి డబ్బులు పంచి సోమరిపోతులు చేస్తారని ఒక ద్వేషాన్ని పుట్టించాడు. వ్యాపారస్తుల్లో, ఉద్యోగస్తుల్లో, ఉన్నత వర్గాల్లో ఒక అసూయని కలిగించాడు. దాంట్లో సక్సెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ తలా 10 రూపాయలు పెట్టుబడి పెట్టి ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు కొని ఒక ప్రచారం పెట్టి పత్రికల ద్వారా మాటల ద్వారా ఒక ప్రచారం ఉధృతంగా రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడు రాని వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక విష ప్రచారం చేసి సోమరులు చేస్తున్నారు. ఈ రాష్ట్రం దివాలా తెస్తుంది, రేపు ఏమైపోద్దో భవిష్యత్తు అని చెప్పి ఈ పెద్ద మనిషి అందరికీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి కోతలు కూసి గెలిచాడు. 10 లక్షల కోట్ల 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇది తీరని భారం అని చెప్పాడు. నిన్న అసెంబ్లీలో మా కౌన్సిల్లో మన నాయకులు అడిగితే 2,60,000 కోట్లు గత ప్రభుత్వం అప్పని చెప్తున్నారు. అంటే ఎంత అబద్ధం? 5 రెట్ల అబద్ధం మాట్లాడారు. వాళ్ళ అబద్ధపు స్థాయి అంత పచ్చి అబద్ధాలు, ఎక్కడో లేని పుట్టోలు. అమరావతి అని చెప్పి అక్కడ పోయి చూస్తే మనకి నీళ్లు కనపడతాయి, పొలాల్లో నడుము లోతుల్లో నీళ్లు ఉంటాయి, చెరువుల్లో. అక్కడేదో రాజధాని వస్తుందని పెద్ద పెద్ద బొమ్మలే కదా, బొమ్మలు గీపించి అద్దాల మేడలు చూపించి అభివృద్ధికి నేను సూచిక చెబుతాడు. పచ్చి అబద్ధం. మన కళ్ళెదురు కనపడితే సత్యం ఏంటంటే మన ఊర్లో సచివాలయాలు, మన ఊర్లో హాస్పిటల్, మన ఊర్లో రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి డాక్టర్ని పంపించి వైద్యం ఎంత ఖరీదో మనందరికీ తెలుసు కదా. ఈ రాష్ట్రంలో ప్రతి పిల్లాడు పెద్ద చదువులు చదువుకోవచ్చని రాజశేఖర రెడ్డి గారు దారి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వైద్యుడిని పంపించి ఇంటింటికి వైద్యం అని చెప్పి 5 లక్షలైనా సరే పేదవాడికి ఆపరేషన్ చేయించాలని ఆరోగ్యశ్రీని 5 లక్షల దాకా పెంచి అంత జాగ్రత్త తీసుకొని మెడికల్ కాలేజీలు కట్టి ఈ రాష్ట్రంలో ఒక్కో కాలేజీకి 1000 లెక్కన 1700 బెడ్లతోటి ఈ రాష్ట్రంలో హాస్పిటల్లో 17,000 బెడ్లు, కొత్తగా 17,000 బెడ్లు. అంటే మన కోవిడ్లో మంచాలు దొరక్క ఎంతోమంది చచ్చిపోయారు. హాస్పిటల్లో బెడ్లు దొరకలా చాలా మందికి. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన, సరైన వైద్య సదుపాయాలు లేకపోతే ప్రజలను ఎట్ట కాపాడతామని చెప్పి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 17,000-20,000 బెడ్లతోటి హాస్పిటల్ ఈ రాష్ట్రం నిర్మిస్తుంటే వాటిని పైసాకి అరపైసాకి ఎకరానికి 100 రూపాయలకి లీజుకి ఇస్తాడంట. ప్రభుత్వం అంతా కట్టింది, ప్రభుత్వం భూమిలో ప్రభుత్వం కట్టిన హాస్పిటల్స్లో ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు లంచాలు తీసుకొని లీజులకు ఇచ్చి వాళ్ళకి దోచిపెట్టడానికి. అంటే పేదలకు అందాల్సిన మనం పోయి రేపు మన కోసం కట్టిన హాస్పిటల్లో మనం పోయి ఓపీ ఫీజు కట్టుకోవాలా, వాళ్ళు వేసే ఛార్జీలు అని ఉంటాయి, ఆ రూమ్కి రెంట్ కట్టాలా. అదే అచ్చంగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే అన్నీ ఉచితంగా జరుగుతాయి. పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈ సొమ్ముని ఎట్ట దోచిపెట్టి వాళ్ళ దగ్గర ఎట్ట డబ్బులు తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. పిల్లలందరికీ అబద్ధాలు చెప్పాడు ఉద్యోగాలు ఇస్తారని. చదువుకున్నారు కమ్మా మీరంతా, మీ అందరికి 3,000 కాడికి వస్తున్నాయా? పచ్చి మోసం కదా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అట్లా మాట తప్పుతాడా? ఇది మీరందరూ గ్రహించండి. మీరందరూ పార్టీలో సభ్యులుగా చేరండమ్మా, కమిటీలు వేసుకోండి, యూత్ కమిటీలని, బీసీ కమిటీలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. పార్టీ కమిటీల్లోకి వచ్చిన వాళ్ళందరితోటి నేరుగా పార్టీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఏర్పడుతుంటే డేటా అనుబంధం ఉంటుంది. మనందరం గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉంటాం. తర్వాత రేపు ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ మీటింగ్ వచ్చాం, ఈసారి ప్రభుత్వంలో మన పార్టీ నాయకుల్ని యువకుల్ని పాలనలో భాగస్వాములు చేస్తానంట. అంటే మీరు చెప్పిన పనులే చేస్తానంటున్నాడు ఆయన.
అందుకని మీరందరూ పార్టీలోకి రండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను మీరందరూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా పనిచేయండి. మంచి మాటలు ఉంటే షేర్ చేస్తా, చైతన్యపరుస్తా. పార్టీకి మీరు బలం చేకూర్చి మన జగన్ గారిని తెచ్చుకుంటే మీరు చెప్పినట్టు రేపు పాలన జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మిమ్మల్ని కలుసుకున్నందుకు.